వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా అయినటువంటి పులివెందుల్లో నిన్న జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ఉద్దేశించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా డిఐజీ అయినటువంటి కోయ ప్రవీణ్ గారిని టార్గెట్గా చేసుకొని జగన్మోహన్ రెడ్డి కొన్ని అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాడు వీడు అంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో దాని మీద తీవ్ర దుమారం అయితే రేగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ఉద్దేశించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో డిఐజీ కోయ ప్రవీణ్ గారిని ఉద్దేశించి ఆయన టార్గెట్ చేసుకొని కొన్ని అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులతో డిఐజీ కోయ ప్రవీణ్కి సంబంధాలు ఉన్నాయి, బంధుత్వం ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పడం, ఇదంతా ఏంటి సార్? దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కోయ ప్రవీణ్ ఆయన ఒక సీనియర్ ఐపీఎస్, ఉమ్, ఆయన ఒక డిఐజీ స్థాయిలో ఉన్నాడు. ఉమ్, నువ్వు మాజీ ముఖ్యమంత్రివి, ప్రస్తుతం పులివెందుల శాసనసభ్యుడు. ఉమ్, నీ హోదా అనేది కూడా కనీసం లేకుండా ఆయన్ని ఉద్దేశించి వాడు వీడు అంటాడు. మాణిక్యం ఠాగూర్ను ఉద్దేశించి వాడు వీడు అంటాడు. ఏంటది అసలు? ఒక పాలెగాడి అహంభావం కనపడుతుంది. ఉమ్, ఇప్పుడు మనం చూసాం, పులివెందులు అంటే పాలేగాళ్ల రాజ్యం అని అప్పట్లో ఏదో పౌర హక్కుల సంఘం వాళ్ళు రాశారు. ఉమ్, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, ఆయన హోదా ఏంటి, ఆయన ఏంటి, అదేమీ లేకుండా ఆయనంటే ఏదో మాఫియా లీడర్ గా బిహేవ్ చేశాడండి. ఉమ్, ఎవరు? కోయ ప్రవీణ్ ఒక పోలీస్ అధికారిని ఉద్దేశించి నువ్వు అనాల్సిన మాటలు అవి. ఏదో ఒక వీడియో కూడా వేసి చూపించాడు. ఏంటి, ఆ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తే ఆయన తప్పించుకు పారిపోయాడు. సరే, వెంటబడ్డారు. అయినా తప్పించుకుని వచ్చి ఎక్కడ కూర్చున్నాడు? వైసీపీ కార్యాలయంలో కూర్చున్నాడు. ఉమ్, ఇదేం పని అండి? మీరు పార్లమెంట్ సభ్యులు, మీ హోదాకు తగ్గట్టుగా మీరు బిహేవ్ చేయాలంటూ కోయా ప్రవీణ్, ఎస్పీ వీళ్ళందరూ వెళ్ళారు. ఉమ్, అసలు ఒక డిఐజీ కార్యాలయానికి వస్తే మీరు చేసే విధానం ఇదా? స్లోగన్స్ ఇస్తారా? డిఐజీ ఆ స్థాయి అధికారిని పార్టీ కార్యాలయానికి వచ్చేటట్టుగా చేసుకోవటమే తప్పు. ఉమ్, మీరు తప్పు చేశారు కాబట్టి ఆయన వచ్చాడు. వస్తే ఆ స్లోగన్స్ ఆ విధంగా మొత్తం రౌడీలంతా కార్యాలయం చుట్టూతా ఉండి ఉమ్, మనం చూసాం. హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఇలాగే చేశాడా? ఉమ్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. మీ ఎంపీని హౌస్ అరెస్ట్ చేస్తే అసలు ఈ చట్టాలు నిబంధనలు వాటిని తొంగలో తొక్కడం అంటే మీకు అంత ఇంట్రెస్టా? ఉమ్, అంతకుముందు ట్వీట్ లో కూడా అలాగే పెట్టాడు. వాళ్ళ ఆ పేపరు, ఆ ఛానల్లో, లేకపోతే వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కూడా అదే రాస్తున్నారు. ఉమ్, ఏంటి, పచ్చ నోట్లకి అమ్ముడు పోయారంట. ఆ? పోలీసులు టీడీపీ తొత్తులుగా పనిచేశారంట. ఆ? ఉమ్, ఏంటి తొత్తులుగా పనిచేయటం? నిష్పాక్షికంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపటం తొత్తులుగా పనిచేయడమా? ఉమ్, ముసలాళ్ళు, వికలాంగులు, మహిళలు అందరినీ క్యూ లైన్లలో వరుసగా నుంచోబెట్టి వాళ్ళు ఓట్లు వేపిస్తే అది నీకు తొత్తులుగా కనపడుతుందా? ఉమ్, కోయా ప్రవీణ్ స్పష్టంగా హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని అడిగాడు, ఎలా ఉంది ఎలక్షన్ అని. మనం చూసాం వీడియోలన్నీ కూడా. సార్. ఆయన ఏంట టీడీపీ గరికపాటి మోహన్ రావు బంధువు అంట కోయా ఉమ్, ప్రవీణ్. ఉమ్, గరికపాటి మోహన్ రావు టీడీపీయా? చెప్పు కృష్ణ, నువ్వు చెప్పు. భారతీయ జనతా ఆయన పార్టీ. బీజేపీ. ఉమ్, గరికపాటి మోహన్ రావు బీజేపీ అన్న సంగతి కూడా ఈయనకి తెలియదా? ఉమ్, ఇప్పుడు బంధుత్వం ఉందో లేదో మనకు తెలియదు. ఏదో మరి అల్లుడు వరుసను ఈయనే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉమ్, మాటకు వస్తే సీనియర్ ఐపీఎస్ రవికిరణ్ రెడ్డి ఎవరో ఉన్నారు, ఉమ్, ఆ జైళ్ల శాఖ చూస్తుంటారు, రాజమండ్రి సెంట్రల్ జైలు. అప్పుడు చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన అక్కడ చూశారు, ప్రెస్ మీట్లు అవి. ఉమ్, అతను బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు అంట. ఉమ్, అయితే ఇప్పుడు వైసీపీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బంధువు అని చెప్పి ఆయన ఇచ్చేస్తారా? ఆయన ఉమ్, ఏంటి, ఆయన ఐపీఎస్. వాళ్ళకి పార్టీతో సంబంధం ఏంటి, బంధుత్వంతో సంబంధం ఏంటి? ఉమ్, గరికపాటి మోహన్ రావు ఇప్పుడు బీజేపీ అయితే అతన్ని టీడీపీ అంటావు. మనం ఉమ్, చూసాం సతీష్ రెడ్డి, టీడీపీ సతీష్ రెడ్డి. మరి నిన్న నీ తరఫున వైసీపీ తరఫున ఆ విధంగా చేయటం ఏంటి? ఉమ్,
లేకపోతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ శివప్రసాద్ రెడ్డి అంటావా? ఉమ్, నిన్న మీసం తిప్పాడు. ఏది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఏమంటాడు? ఆ పోలీసులు ఈ విధంగా చేశారంటూ కాకి యూనిఫామ్ ఇవాళ మేము మరో 4 ఏళ్లలో మాకు ఒక రోజు వస్తుంది. ఉమ్, ఈ పోలీసులందరినీ మేము పోస్ట్ మెన్లుగా చేరుస్తాం. కాకి యూనిఫామ్, దానికి కూడా కాకి యూనిఫామ్ అంటాడు. ఉమ్, అంటే వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రజలకు ఎందుకు దూరం అయ్యాం? ప్రజాదరణ ఎందుకు కోల్పోయాం? ఉమ్, కూటమి తెలుగుదేశం, జనసేన వాళ్ళకి ఎందుకని ప్రజల్లో ఆదరణ పెరిగింది? ఉమ్, మనం ఇచ్చిన హామీలు మనం ఎగ్గొట్టాం. వాళ్ళ హామీలు వాళ్ళు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. ఉమ్, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000, నలుగురుంటే 52,000. నిన్న అన్నదాత సుఖీభవ చక్కగా కాబట్టి 7,000 ఇచ్చేశారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఉమ్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ మళ్ళా ఒక నెలలో 7,000 ఇస్తారు. థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఇంకో నెలలో 6,000 ఇస్తారు. 20,000 ఇస్తామన్నారు. ఉమ్, రేపు ఆగస్టు 15 ఇంకో 2 రోజులు 3 రోజులు ఉచిత బస్సు మహిళలకి ఇస్తున్నారు. ఉమ్, అన్ని హామీలు వాళ్ళు అమలు చేసి ప్రజలు వాళ్ళకి ఓట్లు వేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో ఏమంటాడు? సూపర్ 6 సూపర్ 7 అంటాడు. ఉమ్. అసలు సూపర్ 7 ఏంటి నాకు అర్థం కావట్లేదు. కృష్ణ నువ్వు చెప్పు, సూపర్ 7 ఏంటి? ఆయనకే జగన్ అర్థం అరెస్టా? కావట్లేదు సార్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి అరెస్టా? అది కూడా ఉంటది అంటున్నారు. ఏది? వరుస పెట్టి లిక్కర్ స్కామ్ లో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు కదా. ఆ? ఉమ్, అసలు ఒక డిఐజీని ఉద్దేశించి మాఫియా లీడర్ అన్నాడంటేనే ఇంకా ఆయన యొక్క మానసిక పరిస్థితి మనకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి తను ఏంటంటే కొంత మతి స్థిమితాన్ని కోల్పోయాడు. ఉమ్, ఆయన ఆయన బ్యాలెన్స్ కోల్పోయాడు. ఏది? ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఓ ఉమ్, మాజీ ముఖ్యమంత్రిగా, ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేద్దాం, ప్రజలకు అండగా ఉందాం అనేది వదిలేసి, నిజంగా మీరు పులివెందుల ఎమ్మెల్యే, మరి జడ్పీటీసీ ఎన్నిక నీ నియోజకవర్గంలో జరుగుతోంది, మీరు అక్కడ ఎందుకని లేరు? ఉమ్, కామన్ మ్యాన్ క్వశ్చన్ అయ్యా. నువ్వు అక్కడ ఉండాలి కదా, నువ్వు అక్కడ ఎందుకు లేవు? సార్. యలహంకలో ఉండటం ఏంటి? తాడేపల్లిలో ఉండటం ఏంటి? ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? ఆ? ఉమ్, ఎవరిది బాధ్యత రాహిత్యం? నీది కాదా? అంటే ఉమ్, నీకే నీ నియోజకవర్గంలో జడ్పీటీసీ గెలిపించాలన్న కోరిక నీకు లేదు. ఉమ్, పాపం ఆ హేమంత్ రెడ్డి, ఆ సుబ్బారెడ్డి వాళ్ళని బలిపశువుల్ని చేశాడు. ఉమ్. అసలు వీళ్ళందరికన్నా ఇంకా పెద్ద 6 అడుగుల బలిపశువు అవినాష్ రెడ్డి. ఓకే సార్, మీరు ఇందాక ఆయన మళ్ళీ చెప్పినట్లుగా అవినాష్ రెడ్డి పోలీసుల కళ్ళు కప్పి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం అవడం, ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకుందామని పోలీసులు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైకాపా కార్యకర్తలు అక్కడికి తాగొచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగడం, ఆ తర్వాత డిఎస్పి ఒక వైసీపీ కార్యకర్తను ఉద్దేశించి ఆ, ఆయన వార్నింగ్ ఇవ్వడం, దాన్ని ఉద్దేశించి ఎవరా డిఎస్పి అంతు తేలుస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి ఇందాక ప్రెస్ మీట్ లో అతన్ని కూడా బెదిరించేలాగా మాట్లాడడం ఏంటి సార్? అసలు దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సుబ్బరాయుడిని బెదిరించాడు, ఏమైంది? సుబ్బరాయుడు సప్త సముద్రాల అవతలున్న నిన్ను లాక్కొస్తాం అని చెప్పి ఇది అన్నాడు ఆ రోజు తిరుపతిలో. నీకు గుర్తుందా? అవును. ఇప్పటికి అది జరిగి ఒక 6 నెలల్లో ఏమో అవుద్ది. ఇప్పుడు సార్. సుబ్బరాయుడు ఎంతమందిని జైలుకి పంపాడు? ఉమ్, ఇప్పుడు ఆ సిట్ లో సుబ్బరాయుడు కూడా ఉన్నట్టున్నాడు. ఏది? ఉమ్, ఇప్పుడు మనం చూసాం, వరుస పెట్టి ఇప్పుడు ఒక 12 మంది జైలుకి వెళ్ళాడు. ఎందుకు ఉమ్, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇలా రెచ్చగొడుతున్నాడో నాకైతే అర్థం కావట్లా. ఉమ్, వాళ్ళు తాగొచ్చారు, తాగొచ్చి పోయి ఆ ప్రవీణ్ మీదకి ఎగబడుతున్నారు. ఎగబడుతుంటే మురళీ నాయక్, మీరు చెప్పినటువంటి అతను, ఆ మురళీ నాయక్ ఉమ్, పిస్టల్ తీశాడు. వెంటనే ఏంటి, అప్పుడే కాల్చి పారేస్తానన్నాడు. ఉమ్, ఇప్పుడు నేను మార్నింగ్ ఏదో ఛానల్లో ఇలాగే మార్నింగ్ న్యూస్ డిబేట్ లో కూర్చుని నేను చెప్పా కూడా వాళ్ళతో, ఏమని, ఇప్పుడు చూసారా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంది కాసేపటికి, కరెక్ట్ గా ఈ వీడియో వేస్తారు చూడండి అన్న. ఉమ్, కరెక్ట్ గా అదే వీడియో వేసాడు అనమాట. ఆ రోజు కూడా అదే తాడిపత్రి వెళ్ళొద్దు అన్నారు. ఎవరిని? పెద్దారెడ్డిని. ఏమంటే పెద్దారెడ్డి గారు, మీరు మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి కనుక వెళ్తే మిమ్మల్ని అక్కడ అటాక్ చేస్తారు, లా అండ్ ఆర్డర్ క్రియేట్ అవుద్దంటే ససేమిరా అనకుండా వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఎగబడ్డారు. అతని వాహనం వెంటబడి అతన్ని ఏదో తన్నబోయారు, కొట్టబోయారు, చంపబోయారు ఏదో మొత్తానికి. ఆయన పాపం బందోబస్తు మధ్య అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్తున్నాడు. ఈ రౌడీ మూకలు వెంటబడే వాళ్ళకి పిస్టల్ చూపించాడు. ఉమ్, చూపిస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆ వీడియో వేసాడు అప్పుడు ప్రెస్ మీట్ లో.
ఉమ్, కరెక్ట్ గా ఒక నెల క్రితం వేసి, అది చూసారా ఇన్స్పెక్టర్ పెద్దారెడ్డిని గన్ చూపిస్తున్నాడు అంటాడు. ఉమ్, పెద్దారెడ్డిని రక్షించటానికి అతను ఆ రౌడీలకి గన్ చూపిస్తే ఇతను పెద్దారెడ్డిని చంపటానికి గన్ చూపించాడు అంటాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఎంత ఆ స్థిమితం కోల్పోతున్నాడు, బ్యాలెన్స్ కోల్పోతున్నాడు అనేది అక్కడే అర్థమైంది అనమాట. ఇప్పుడు ఉమ్, ఒకటి, మీరు నిజంగా పోలీసుల్ని ఇలా బెంబేలు ఎత్తిస్తుంటే, ఇవాళ ఇలా టార్గెట్ చేస్తుంటే, పోలీసులేమో మీ బందోబస్తు కోసం వాళ్ళు పాపం అహరహం వాళ్ళు పాటుపడుతున్నటువంటి పరిస్థితి. ఉమ్, మురళీ నాయక్ చేసిన తప్పేంటి? సార్. కోయా ప్రవీణ్ చేసిన తప్పేంటి? ఉమ్, ఇంతమంది పోలీసులు, 700 మంది పోలీసులు ఎందుకు అంతగా రాత్రింబవళ్ళు కష్టపడ్డారు? అక్కడ మర్చిపోయా, ఒక సర్పంచ్ అంట, సార్. అది కూడా చెప్పాడు. ఒక నులక మంచం మీద గన్ చూసావా? సార్. ఒక మంచం మీద గన్ పెట్టి బెదిరించారు ఆ సర్పంచ్ని, వాళ్ళందరూ ఎవరిని ఓటేయద్దు అని చెప్పి ఒక ఫోటో చూపించాడు, ఆ మంచం మీద గన్. ఉమ్, యాక్చువల్ గా ఏం జరిగిందంటే, సార్. అతను పాపం ముఖం కడుక్కోవటానికి వెళ్తూ, ఆ, ఉమ్, ఏది అతను టోటల్ గా వాళ్ళకి అసలు రాత్రింబవళ్ళు నిద్రలేదు 2 రోజులుగా. ఉమ్, ఆ గన్ అక్కడ పెట్టి వెళ్ళి ముఖం కడుక్కుంటున్నాడు ఆ పోలీస్. ఓకే. వీళ్ళది ఫోటో తీసి ఈ గన్ ఇక్కడ పెట్టాడు, ఇది దాటి గనక వెళ్ళారంటే మిమ్మల్ని ఊరుకునేది లేదు అన్నారు ఉమ్, అని చెప్పి దానికి అలాంటి కాక్ అండ్ బుల్ స్టోరీ వినిపిస్తాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి, ఉమ్, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరికి ఒక జెడ్పీటీసీని కూడా నేను గెలిపించుకోలేనంత బలహీనంగా ఎందుకు మారాను? ఓకే. దీనికి ఎక్కడ నేను నా గ్రిప్ పోయింది, పట్టు ఎక్కడ కోల్పోయాను అనేది తెలుసుకోవాలి. అంటే ఓకే. ఏంటి, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఇప్పుడు గెలిచినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉమ్, ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే రేపు పులివెందుల అసెంబ్లీ గెలుస్తుందనా? ఓకే. లేకపోతే రేపు కడప పార్లమెంట్ గెలుస్తుందనా? ఓకే. ఇప్పటికే కడప జిల్లా మొత్తం చుట్టేసింది తెలుగుదేశం పార్టీ. ఉమ్, ఏది మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాల్లో 7 వాళ్ళు గెలిచారు, వీళ్ళు 3. అవును. ఇప్పుడు ఆ 3 కూడా రేపొద్దున వచ్చే పరిస్థితి లేదని కనపడుతుంది. ఏంటి, మొన్న మహానాడు పెట్టారు, ఉమ్, విపరీతంగా కడపలో మహానాడు సక్సెస్ అయింది. ఉమ్, ఇదేదో ఒక స్వీట్ రివెంజ్ లాగా ఉంది కృష్ణ. చంద్రబాబు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని కడప జిల్లా, లేకపోతే పులివెందుల అసెంబ్లీ, ఇప్పుడు ఈ జెడ్పీటీసీ అసలు బెసకనీయకుండా అతన్ని అష్ట దిగ్బంధనంలో ముంచుతున్నట్టుగా కనపడుతోంది. లేకపోతే ఎందుకు ఇతనికి ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఇలా 175 మాట్లాడుతున్నారంటారా జగన్మోహన్ రెడ్డి? వైనాట్ 175 అన్నాడు, ఉమ్, వైనాట్ కుప్పం అన్నాడు. ఉమ్, ఇప్పుడు ఏమైపోయింది? వైనాట్ వైనాట్ పులివెందుల. పులివెందుల జడ్పీటీసీ. ఓకే. ఇక అయిపోయింది. ఏది, జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏంటి, ఇక ఇది ఆయన యొక్క రాజకీయ జీవితం ముగింపు దశకి చేరుకుందన్నమాట. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్.